లక్ష్మికి పిల్లలు కిడ్నాప్ అయ్యారని తెలిసి టెన్షన్గా వెళ్తూ ఉంటుంది. ఫోన్లో లొకేషన్ చూసుకుంటూ పిల్లల కోసం వెతుకుతూ వెళ్తూ ఉంటుంది. రౌడీలు పిల్లల్ని తీసుకొని సరయు దగ్గరికి వస్తారు. సరయు రోడ్డు మీద కారు ఆపి సరయు బ్యాగ్స్ని చెక్ చేస్తూ ఉండగా అందులో ఫోన్ ఉంటుంది. బ్యాగ్ చెక్ చేసి ఫోన్ చూసిన సరయు, అంటే లక్ష్మి ఇదంతా ముందే ప్లాన్ చేసింది, పిల్లల మీద డౌట్ తోటి ఇలా పెట్టింది అని ఫోన్ని బ్యాగ్లని అక్కడే పడేసి ఆ పిల్లల్ని తీసుకొని సరయు రౌడీలను తీసుకొని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత లొకేషన్ వెతుక్కుంటూ అక్కడికి వచ్చిన లక్ష్మి కారు దిగి ఎంత వెతుకుతుంది. అక్కడ పిల్లలు లేకపోవడంతో ఇదే లొకేషన్ చూపిస్తుంది, ఎక్కడున్నారు వీళ్ళు అని మొత్తం వెతుకుతూ ఉంటే అక్కడ లక్ష్మికి జున్ను లక్కీల బ్యాగ్ కనిపిస్తుంది. ఆ బ్యాగ్స్ తీసుకొని, అయ్యో రౌడీలకి ఇక్కడ ఇందులో మనం ఫోన్ పెట్టిన విషయం తెలిసిపోయినట్టుంది, అందుకే బ్యాగ్స్ ఇక్కడ పడేసి వెళ్ళిపోయారు అని ఆ బ్యాగ్స్ని పట్టుకొని, లక్కీ జున్ను ఎక్కడున్నారు మీరు, ఏమైంది మీకు అని ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో మిత్ర గదిలో ఆలోచిస్తూ ఉంటాడు. లక్ష్మి ఒక్కతే వెళ్ళింది, నన్ను అనవసరంగా ఇంటి దగ్గర ఉంచారు అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే మనీషా జ్యూస్ తీసుకొని వచ్చి మిత్రకి ఇస్తుంది. ఇదిగో మిత్ర జ్యూస్ తాగు అని ఇస్తే, నాకేం వద్దు మనీషా అని అంటూ ఉంటాడు. ఎందుకు మిత్ర, అత్తయ్యే పంపించింది, తాగు మిత్ర అని బలవంతం చేస్తే మిత్ర కొద్దిగా తాగడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఏంటి మిత్ర ఎందుకు తాగట్లేదు, అయినా నువ్వు మొత్తం తాగాల్సిన అవసరం లేదులే, సగం తాగి సగం నాకు ఇవ్వు, నేను సగం తాగుతాను అని మనీషా నాటకాలు ఆడుతూ ఉంటుంది. నాకు వద్దని చెప్పాను కదా మనీషా అని అరిచి అక్కడ పెట్టేస్తాడు. అంతలో మనీషా డోర్ తీసిన గ్యాప్లో పాము లోపలికి వచ్చి ఉంటుంది. మిత్రనే గమనించుకుంటూ ఉంటుంది. మిత్ర లక్ష్మికి కాల్ చేసి మాట్లాడాలి, అక్కడ ఎలా ఉందో ఏంటో అని అంటూ ఉంటే, ఎప్పుడూ లక్ష్మి గురించి అయినా ఆలోచన అని మిత్ర మండిపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత మిత్ర లక్ష్మికి కాల్ చేసి, లక్ష్మి మినిస్టర్ గారు వచ్చారా అని అడుగుతూ ఉంటే, లేదండి ఇంకా రాలేదు, టైం పడుతుందని చెప్పారు అని లక్ష్మి మిత్రకి టెన్షన్ పడుతూ చెప్తూ ఉంటుంది. ఈ విషయం ఆయనకి తెలియకూడదు అని లక్ష్మి మీటింగ్కి వెళ్ళినట్టు మాట్లాడుతూ అక్కడే ఉన్నాను అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడంతా బాగానే ఉందండి అని మీరు జాగ్రత్త అని చెప్తూ ఉంటే, నేను ఇంట్లో ఉన్న నాకేం జాగ్రత్త లక్ష్మి అని మిత్ర చెప్తూ ఫోన్ కట్ చేస్తాడు. మరోవైపు రౌడీలు లక్కీ జున్నుని ఒక రూమ్లోకి తీసుకెళ్ళి లాక్ చేసి ఉంటారు. తర్వాత కాసేపటికి పిల్లలకి స్పృహలోకి వస్తారు. వచ్చేసరికి మేము ఎక్కడున్నాము, ఇక్కడ ఎందుకున్నామేమో అని అనుకుంటూ ఉంటే ఇద్దరు రౌడీలు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. మిమ్మల్ని మేము కిడ్నాప్ చేశాము అని, మాతో ఉన్న పిల్లలందరూ ఎవరు, మా ఫ్రెండ్స్ అంతా ఎక్కడ ఉన్నారు అని అంటే, వాళ్ళని వాళ్ళ ఇంటికి పంపించాము, మిమ్మల్ని మాత్రమే కిడ్నాప్ చేశాము అని చెప్తూ ఉంటారు. కాంపిటీషన్ లేదు, ఏమీ లేదు, మిమ్మల్ని కిడ్నాప్ చేయడానికే ఈ ప్లాన్ చేశాము అని రౌడీలు చెప్పడంతో పిల్లలు టెన్షన్ పడుతూ ఉంటారు. లక్కీ ఏడుస్తూ ఉంటే లక్కీ జున్ను ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మనం ఇక్కడ నుంచి ఎలాగైనా ఎస్కేప్ అవ్వాలి, మనం ఇక్కడ ఉన్న విషయము అమ్మ నాన్నకి తెలియజెప్పాలి లక్కీ అని ఏదో ప్లాన్ చేసుకుంటారు. ఆ ప్లాన్ ప్రకారం జున్ను ఎక్కిళ్ళు వచ్చినట్టుగా నాటకం ఆడగానే లక్కీ అంకుల్ అంకుల్ అని పిలుస్తూ ఉంటుంది. ఒక రౌడీ లోపలికి వచ్చి ఏంటి అని అడగగా, జున్నుకి ఎక్కిళ్ళు వస్తున్నాయి, వాటర్ ఇవ్వండి అని అనగానే ఆ రౌడీ వాటర్ బాటిల్ తీసుకొచ్చి జున్నుకి ఇస్తాడు. జున్ను వాటర్ తాగినట్టుగా తాగి ఊసేస్తాడు ఆ రౌడీ మీదకి. ఊసేయడంతో షర్ట్ తడిసిపోయింది అని చెప్పి షర్ట్ని అక్కడ విప్పి హ్యాంగర్కి వేసి రౌడీ బాత్రూంలోకి వెళ్ళి కడుక్కోవడానికి వెళ్తాడు. ప్లాన్ సక్సెస్ అని ఆ డోర్కి లాక్ చేసేసి ఆ షర్ట్లో ఉన్న ఫోన్ తీసుకొని మిత్రకి కాల్ చేస్తారు లక్కీ జున్ను. కాల్ చేసి, డాడ్ మమ్మల్ని ఇట్లా కిడ్నాప్ చేశారు, మేము ఎక్కడున్నామో తెలియట్లేదు డాడ్ అని చెప్పగానే, మీరు లొకేషన్ సెండ్ చేయండి నేను వస్తున్నాను అని మిత్ర చెప్తాడు. జున్ను మిత్రకి లొకేషన్ సెండ్ చేస్తాడు. అలా సెండ్ చేయగానే మిత్ర టెన్షన్ పడుతూ కిందికి వచ్చి జయదేవ్ అరవిందకి చెప్తాడు, లక్కీ జున్నులని ఎవరో కిడ్నాప్ చేశారు అని చెప్పగానే, నువ్వు వెళ్ళొద్దు మిత్ర, నేను నాన్న వెళ్తాంలే అని, మీ డాడీ నేను వెళ్తాము, పోలీసులను తీసుకెళ్ళి రౌడీలను పట్టిస్తాము అని అరవింద ఇంత చెప్పినా కూడా మిత్ర వినకుండా, నా పిల్లలకి ఏమన్నా అయితే నేను బ్రతికుండి కూడా వేస్ట్ అమ్మా, నేనే వెళ్తాను అని ఎవరి మాట వినకుండా మిత్ర వెళ్ళిపోతాడు. మరోవైపు ఆ జున్నులకి లక్ష్మికి కూడా కాల్ చేసి మాట్లాడుతూ ఉంటారు. అమ్మ మమ్మల్ని కిడ్నాప్ చేశారు అని చెప్పడంతో, ఎలా ఉన్నారు మీరు అని లక్ష్మి ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటుంది. మేము బాగానే ఉన్నామమ్మా, ఎక్కడున్నామో తెలియట్లేదమ్మా, భయం వేస్తుంది అంటే, మీరు భయపడకండి జున్ను అని నాన్నకి ఇప్పుడే చెప్పి లొకేషన్ పెట్టామమ్మా, నీకు కూడా లొకేషన్ పెడతాము అని చెప్పి జున్ను లక్ష్మికి కూడా లొకేషన్ పెడతాడు. లక్ష్మి మిత్ర పిల్లల జడ వెతుక్కుంటూ వెళ్తారు. మరోవైపు దేవయాని మనీషా బయట గార్డెన్లో మాట్లాడుకుంటూ ఉండగా సరయు పంపించిన పాము అంతకుముందు ఫోన్లో దేవయాని ఫోటో చూసి ఉంటుంది మిత్ర ఫోటోకి బదులుగా. ఆ దేవయాని అక్కడ కనిపించడంతో దేవయాని దగ్గరికి వచ్చి ఆగి ఉంటుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఒక్కసారిగా మనీషా పాముని చూసి, ఆంటీ పాము అని అరుస్తూ ఉంటుంది. ఏంటి మనీషా పాప అంటున్నావు అని అనగానే, ఆంటీ పాము ఉందా ఆంటీ పాము అని మనీషా చెప్తుంది. పామా ఎక్కడా అని దేవయాని చూడగానే ఆ పాము వచ్చి దేవయానిని ఒక్కసారిగా కాలు మీద కాటేస్తుంది.
దాంతో దేవయాని అమ్మ అబ్బా అని అరుస్తూ ఉంటుంది. అది విన్న అరవింద జయదేవ్ బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది మనిషా, ఏమైంది దేవయాని అని అడుగుతూ ఉంటే పాము కాటేసిందక్క, ఈ మాయదారి పాము నన్నే కాటేసింది అని దేవయాని పాముని తిడుతూ ఉంటుంది. మనీషా నువ్వు దేవయానిని హాస్పిటల్కి తీసుకువెళ్ళు అని అరవింద చెప్పడంతో మనీషా దేవయాని హాస్పిటల్కి వెళ్తారు. సిటీ మధ్యలో ఉన్న ఇంటిలోకి పాము ఎలా వచ్చింది అరవింద అని జయదేవ్ అంటే అదేనండి నాకు కూడా అర్థం కావట్లేదు అని అరవింద మాట్లాడుకుంటూ ఉంటారు.